జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ టైం పేరుతో దందా చేశారా? ఆర్థిక నేరాలకు సంబంధించి ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయా? హైదరాబాద్ లో పార్టీ ఆఫీసును తగలబెట్టి వ్యూహాత్మకంగా సైడ్ అయిపోయారా? ఉదయ్ ఎన్నికల అఫిడవిట్ అంతా తప్పుల తడికేనా? కాకినాడ ఇలాఖాల ఉదయ్పై అనంత జిల్లావాసి ఆరోపణల ఉప్పెన ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. ఇంతకీ ఆరోపణల ట్రిగర్ నొక్కిన ఆ జనసేన నేత ఎవరు? రాజకీయ వ్యభిచారైనటువంటి ఒక రాజకీయ బ్రోకర్ అయినటువంటి ఒక రాజకీయ వ్యాపారి అయినటువంటి ఒక రాజకీయ ఉన్మాదైనటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సాక్షాత్తు వాళ్ళ పార్టీ అధ్యక్షున్నే బూడి కొట్టించిన దొంగ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. పార్టీ ఆఫీసులోనే సిగరెట్లు తాగిన వ్యక్తికి పార్లమెంటుకి మీరు పంపిస్తారా ప్రజలారా, కాకినాడ ప్రజలారా? మాకు తెలుసు, కానీ అతను పూర్తి స్థాయిలో ఓడిపోవాలని మా కోరిక. అలాంటి నిజాయితీ పరులకు అన్యాయం జరిగి అలాంటి ఒక దౌర్భాగ్యుడు పార్లమెంట్కి వెళ్ళడం మాకు కరెక్ట్ అని చెప్పి ఫస్ట్ టైం మా మీడియా ముందు ప్రజలందరూ కూడా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ని తరిమి కొట్టాలని కూడా తంగెళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తికి ఓపెన్ సవాల్. కాకినాడ తీరంలో ప్రచార పర్వం పీక్స్ కి వెళ్తున్న వేళ పసుపులేటి సునీల్ రాయల్ హాట్ కామెంట్స్ రాజకీయ ప్రకంపనలను పుట్టించాయి. ఇప్పటిదాకా ఉన్నతమైన వ్యక్తులు 10 మందికి సాయం చేసిన వాళ్ళు మాత్రమే కాకినాడ ఎంపీగా గెలిచారు. కానీ ఈసారి జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను మాత్రం గెలిపించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సునీల్ రాయల్. ఇంతకీ ఎవరి సునీల్ రాయల్? ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకిలా ఉదయ్ పై ఆరోపణ అస్త్రాలు సంధించారు? సునీల్ రాయల్ అనంతపురం జిల్లావాసి. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జిగా వ్యవహరించారు. తనలా పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా తంగెళ్ల ఉదయ్కి సీట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారు సునీల్. అందుకే ఆయన ఓటమిని బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు ఉదయ్ చీటింగ్ బ్యాక్గ్రౌండ్ ని కాకినాడ వేదికగా వెల్లడించారు. 3000 లేఅవుట్లు టీ టైం ఉన్నాయి, 20,000 మందికి ఉపాధి కల్పించినాడు, ఎంతో మందికి న్యాయం చేశాడు అంటున్నారు. 9 కోట్లు టర్న్ ఓవర్ కూడా నెలకు జరుగుతుంది అంటున్నాడు. మనం మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, నెలకు నిజంగా 9 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంటే సంవత్సరానికి 108 కోట్లు వాళ్ళు మొత్తం మనీ అంతా ఉండాలి. దానికి జిఎస్టీలు కట్టారా, ట్యాక్సులు కట్టారా? దొంగ కంపెనీలు పెట్టి ఎంతో మంది మోసం చేస్తున్నారని కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం. ఇది ఉదయ్ అసలు సంగతి. అక్కడితో ఆగలేదు సునీల్. హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ ను తగలబెట్టిన మ్యాటర్ ని కూడా రివీల్ చేశారు. ఒకప్పుడు హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ ఉండేది, అక్కడున్న ప్రధాన కార్యాలయాన్ని తగలబెట్టిన దుర్మార్గుడు కూడా తంగెళ్ల శ్రీనివాస్ అనేది కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాటి మీద మాకు పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు మేము పవన్ కళ్యాణ్ గారికి చూపిస్తామంటే కొన్ని సందర్భాల్లో ఆయనకి మాకు కొంచెం విభేదాలు రావడం వల్ల మా దారి మేము చూసుకొని వచ్చింది. అంటే సాక్షాత్తు పార్టీలో చోటు ఇచ్చిన పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన దౌర్భాగ్యుడు తంగెళ్ల శ్రీనివాస్ అని కూడా మేము చెప్తున్నాం. ఉదయ్ పై దుబాయ్ లో కేసులు కూడా ఉన్నాయన్నారు సునీల్. ఆయన చీటింగ్ మెంటాలిటీని ఎప్పుడో గ్రహించా, కానీ పవన్ పసిగట్టలేకపోవడమే తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇతని గురించి మీ అందరూ తెలుసు. ఈ రీసెంట్ గా దుబాయ్ లో ఇతని మీద కేసులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా బెట్టింగ్ గ్యాంబ్లర్ కూడా. ఇతను ఎప్పుడు నిరంతరం శ్రీలంక, థాయిలాండ్ ఇట్లా తిరిగి చేస్తుండేవాడు తప్ప కానీ ప్రజల్లో ఉన్న నాయకుడు ఏదేం కాదు. నేను ఇంత చిన్న వయసున్న వ్యక్తిని, నేనే ఉదయ్ లాంటి ఒక బ్రోకర్ని నేను పసిగట్టాను. కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పసిగట్టుకోలేక అతనికి టికెట్ ఇచ్చి కాకినాడ ప్రజల మీద రుద్దడం కూడా దౌర్భాగ్యమైన చర్యను కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎన్నికలకు 100 రోజుల ముందే ఉదయ్ శ్రీనివాస్ పై వివాదాల తుట్టి కదిలింది. ఆర్థిక నేరస్తులు కూటమిలోనే ఉన్నారని మొదటి నుంచి ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఉదయ్ పై దుబాయ్ పోలీసుల లుక్అవుట్ నోటీసులు, ఆర్థిక నేరాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా పసుపులేటి సునీల్ కూడా ఉదయ్ పై ఆరోపణలు చేయడం కాకినాడ రాజకీయాల్లో దుమారం రేపాయి. ఎవరెన్ని కామెంట్లు, విమర్శలు చేసినా ఉదయ్ ని వెనకేసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి కాకినాడ ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఏ పార్టీ అభ్యర్థిని పార్లమెంటుకు పంపిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.